ఎల్లో మీడియా డైరెక్షన్లో వెళ్తూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు మీరు. ఇన్ని చేస్తూ ఉన్నారు కాబట్టే ఎప్పటికైనా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి మా నాయకులు రెస్పాండ్ అవ్వడం మనందరము చూసాం. ఈ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడినైనా అడిగితే చెప్తారు. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అయినా, ఆస్తుల విషయంలో అయినా షర్మిల గారు అవ్వచ్చు, అలాగే సునీత గారు అవ్వచ్చు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారనేది ఈ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తారని తెలియజేస్తూ ఉన్నాను. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 ఏళ్ళు అయ్యింది. ఆ కేసుని ముందుకు వెళ్ళనివ్వకుండా, ట్రయల్కి రానియకుండా, అసూయతో, కుట్రలతో, ద్వేషాన్ని పెంచుతూ, అమాయకుల్ని కేసుల్లో ఇరికించేయడానికి ప్రయత్నిస్తూ ఎన్ని పచ్చి అబద్ధాలు మీరు చెప్పారమ్మా. ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లు పెడతారు, ప్రజలకి తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఎందుకమ్మా జగన్ అన్న అంటే ఎంత ద్వేషం మీకు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. అసలు సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ కేసులో దర్యాప్తు పూర్తయిపోయింది అని చెప్పిన తర్వాత, సునీత గారి పిటిషన్ అన్ని తిరస్కరించిన తర్వాత మళ్ళీ కడపలో ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు అవాస్తవాలను, అసత్యాలను, పచ్చి అబద్ధాలను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. అసలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వివేకానంద రెడ్డి గారి హత్యను ఒక రాజకీయ ఎజెండాగా మార్చి ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి మీరు ప్రయత్నించిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదనుకున్నారా? షర్మిలమ్మ నేను అడుగుతూ ఉన్నాను. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సుప్రీంకోర్టు అయినా, సిబిఐ అయినా స్పష్టత ఇచ్చాక కూడా మీరు ఎంత దారుణంగా ఎలా ఆరోపణలు చేయగలుగుతున్నారు? అసలు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయిందమ్మా. అసలు అంటే గత ఎన్నికల్లో జగనన్నని దెబ్బతీయడానికి, సొంత మీ తోడబుట్టిన అన్నని దెబ్బతీయడానికి ఎదుటి పార్టీ నాయకుడితో కలిసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమమ్మా? ఇందులో ఏమైనా న్యాయం ఉందా? నిజంగా తోడబుట్టిన అక్క చెల్లెలు మీరు, నీ అన్న శ్రేయస్సు మీరు కోరుకోవాలి. అది మానేసి ఈ విధంగా ఆస్తుల విషయము అబద్ధాలు చెప్తూ ఎందుకమ్మా ఇలాంటి పచ్చి అబద్ధాలు వల్లి వేస్తూ ఉన్నారు? ఇంత ఘోరంగా నీ అన్న శత్రువైన ఎదుటి పార్టీ నాయకుడు డైరెక్షన్లో ఎందుకు వెళ్తూ ఉన్నారు? మీ అన్నకి ఎప్పుడు కూడా ఎంత దారుణంగా ఎగ్నిస్ట్ చేసే ఎల్లో మీడియా డైరెక్షన్లో ఎందుకు వెళ్తూ ఉన్నారు? తప్పుడు వార్తల్ని మీరు ఎందుకు వాటికి లీకులు ఇస్తూ ఉన్నారు? నిజంగా ఇది చాలా దారుణం కాదా అమ్మా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎంత చక్కగా చెల్లెల్ని చూసుకునే అన్న ఎవరు ఉండరు. తన సొంత ఆస్తుల్లో మీకు అన్ని 100 కోట్లు ఇచ్చారు అంటే నిజంగా ఏ అన్నైనా అలా ఇస్తారా అమ్మా? అది జగనన్న చేశారు. అంత ప్రేమ మీరంటే జగనన్న అంటే. అసలు మీరు ఎంత దారుణం అంటే ఆ రోజు వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడుగా చిత్రీకరించారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. అలాగే అతన్ని నిత్యం అవమానిస్తూ ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తితో చేతులు కలిపి ఎంత ఘోరంగా మాట్లాడారు ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడలేదా మిమ్మల్ని? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటి ఆ వైఎస్ఆర్ గారిని అవమానించిన రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిడ ఎలా మాట్లాడుతున్నారని నిజంగా మిమ్మల్ని చూసి చాలా బాధపడ్డారమ్మా మీరు మాట్లాడిన మాటలు చూసి. ఎందుకంటే వైఎస్ఆర్ గారిని అభిమానించిన వాళ్ళందరూ కూడా షర్మిలమ్మ ఎందుకు ఇలా మాట్లాడారు, వైఎస్ఆర్ గారిని ఎంత అవమానించిన రాధాకృష్ణ గారితో ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడారు అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడిన విషయం మీకు తెలియపోవచ్చు, కానీ వింటూ చూస్తూ ఉన్న మాకు తెలుసు అమ్మా. అసలు ఈ మాట్లాడితే మీరు అంటూ ఉన్నారు ఇది ఆస్తుల కోసం పోరాటం కాదు అని. మరి ఆస్తుల విషయం ప్రతి సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఆస్తుల మీద ఎటువంటి యావ లేకపోతే మీరు ప్రతి సందర్భంలో కూడా ఆస్తుల విషయం ఎందుకు మాట్లాడుతున్నారు? విజయమ్మ గారితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? అలాగే తీసుకుంటే సరస్వతి షేర్ల బదలాయింపు విషయంలో కూడా అలా కోర్టులో ఉన్న ఇష్యూలో ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని బదలాయింపు చేస్తే జగనన్న బెయిల్ రద్దవుతుందని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిపి కుట్ర పన్ని ఆ బదలాయింపు చేయాలని పూనుకోవడం ఎంతవరకు సమంజసమమ్మా? జగనన్న మీ సొంత అన్న కదా, అన్నకి ఎంత కీడు తలపెట్టాలని మీరు ఎందుకమ్మా ప్రయత్నిస్తూ ఉన్నారు? నిజంగా చాలా బాధగా ఉంది. మీరు చేస్తున్న పనులు
తట్టుకోలేక మా పార్టీ నాయకులు మీరు చేస్తున్న అబద్ధ ప్రచారాల్ని ఖండిస్తూ వాస్తవాలని ప్రజలకు చెప్పడానికి గత కొద్ది రోజులుగా ప్రయత్నించారు. ఆ వాస్తవాలకి మీ దగ్గర సమాధానం లేక ఇలా ఎదురుదాడి చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉండే పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారమ్మా. అలాగే తీసుకుంటే జగనన్న ఆస్తుల విషయంలో హైదరాబాద్లో ఎన్సిఎల్టీకి జగనన్నకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మీరేమో చెన్నై ఎన్సిసిఎల్ఏటీలో అప్పీల్కి వెళ్ళారు. కోర్టులో ఏ తీర్పు వస్తే ఆ తీర్పు ప్రకారం మీ ఆస్తుల వ్యవహారం తేలుతుంది కదా, మరి ఎందుకు మీరు గాబరాపడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు? ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమీ లేని దానికి ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి మీ సొంత అన్నని, మీ తోడబుట్టి అయిన అన్నకి అన్యాయం చేయడానికి, అతనికి చెడ్డ పేరు తేవడానికి మీరు సొంత చెల్లెలైన మీరు ఈ విధంగా ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నానమ్మా. అసలు మీరు ఈనాడుకి లేని అబద్ధాలు చెప్పడమే కాకుండా వాళ్ళు జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాయించడం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదమ్మా. ఈ ప్రధాన వార్తలుగా తప్పుడు కథనాల్ని ఈనాడు రాసి తప్పుదోవ పట్టిస్తే వాటికి మా పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అమ్మా? మీరే ముందు మాట్లాడతారు, తప్పుడు కథనాలు ప్రచురిస్తారు, తప్పుడు ఆరోపణలు చేస్తారు, అబద్ధాలు అసత్యాలు చెప్తూ ఉంటారు. మరి వాటన్నిటికీ కౌంటర్ ఇవ్వకపోతే అది నిజమని నమ్మే అవకాశం ఉంది కదమ్మా. అది కూడా చెయ్యొద్దా? ఇన్ని రోజులు ఆగారు అంటే మీ మీద గౌరవంతో, అలాగే జగనన్నకి ఇలా మీ మీద ఏం మాట్లాడడం ఇష్టం ఉండదు కాబట్టి ఇన్ని రోజులు ఆగడం జరిగింది. అయినా జగనన్నకి ఇష్టం లేకపోయినా మా పార్టీ నాయకులు మీరు చేసిన తప్పుడు ఆరోపణలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి సమాధానాలు చెప్పారు. నిజంగా అంత గొప్ప అన్నని మీరు కలిగి ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడడం నిజంగా చాలా బాధేస్తుంది షర్మిలమ్మ. అలాగే మీరేమో ఆ కథనంలో వైఎస్ఆర్ గారి వీలునామా గురించి అంటూ లేని వీరునామా గురించి రాయించడం, ప్రస్తావించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అంటే జగనన్న వ్యక్తిత్వ హననం చేయడానికి తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా లేని వీరునామాని గురించి కూడా ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నానమ్మా. అంటే జగనన్న మీద నిరంతరం అబద్ధాలతో అసత్యాలతో బురద చల్లే ప్రయత్నం చేస్తూ జగనన్న ప్రతిష్టను దిగజార్చడానికి ఒక సొంత చెల్లెలుగా మీరు ఇలా ప్రయత్నిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉండే పరిస్థితి ఉందమ్మా. అందుకు బాధపడి మౌనంగా ఉండలేక మా పార్టీ నాయకులు మీరు చేసిన పనులకి, మీరు మాట్లాడిన మాటలకి కౌంటర్గా సమాధానాలు చెప్పారు. అందులో తప్పేముంది? మళ్ళీ ఇప్పుడు మీరు ఏమీ మాట్లాడకుండానే మా పార్టీ నాయకులు ఏదో మాట్లాడేసినట్టుగా అబద్ధాలు చెప్తూ ఉంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు నివ్వెరిపోతూ ఉన్నారు షర్మిలమ్మ. అసలు మీరు వేస్తున్న అబాండాలను జగనన్న ఎందుకు భరించాలి? అలాగే అసలు ఎంత ఓర్పుతో జగనన్న ఉంటూ ఉంటే జగనన్న ఓర్పే మిమ్మల్ని కాపాడుతూ ఉందమ్మా. నిజంగా చెప్తున్నాను, ఇంత అబాండాలు వేస్తున్నా, ఎంత అసత్యాలు మాట్లాడుతున్నా జగనన్న ఓర్పుగా వాటిని భరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఓర్పు సహనమే మిమ్మల్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఆ ఓర్పు సహనం ఈరోజు ఒక బలహీనతగా మారిపోతూ ఉంది కాబట్టి మా పార్టీ నాయకులు జగనన్నకి ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్స్ పెట్టి మీరు తప్పుడు ఆరోపణలు చేస్తే వాటికి సమాధానాలు చెప్పిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఎంత దారుణంగా మాట్లాడారంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళనేమో కుక్కలు అంట. అసలు అలాంటి వ్యాఖ్యలు మహానేత వైఎస్ఆర్ గారి పేరుతో పెట్టిన పార్టీలో ఉన్న నాయకులు, ఈ పార్టీలో ఉన్న నాయకులు తీసుకుంటే మెజారిటీ నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ గారికి వీర భక్తులు, అత్యంత ప్రాణమిచ్చే కార్యకర్తలు, నాయకులు. అలాంటి వాళ్ళని ఏ విధంగా మీరు కుక్కలు అంటూ దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారో నాకు అర్థం కావట్లేదమ్మా. నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? మీ తండ్రి అయిన వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టిన పార్టీలో ఉన్న నాయకుల్ని కుక్కలు లాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది షర్మిలమ్మ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇంత దారుణంగా ఎలాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తారు అంటే వైఎస్ఆర్ గారిని ద్వేషించే వాళ్ళు, వైఎస్ఆర్ గారిని దూషించే వాళ్ళకి మాత్రమే మనసు వస్తుంది.
మీకు మనసు వచ్చింది అంటే అలాంటి వైఎస్ఆర్ గారిని దూషించే చంద్రబాబు నాయుడు గారితో మీరు సావాసం చేస్తూ ఉన్నారు, అతని డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇంత దారుణమైన వ్యాఖ్యలు మీరు మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈరోజు చూసాం. నిజంగా చాలా బాధగా ఉందమ్మా. అలాగే మాకు సంస్కారం ఉంది కాబట్టి మీరు ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా మేము హద్దులు దాటకుండా